వెల్కమ్ టు ద భూమి స్పార్కిల్స్. ఈ వీడియోలో మనం బీఎడ్కి సంబంధించిన రికార్డ్స్ విషయం మాట్లాడుకుందాం. సో లాస్ట్ ఇయర్ సిలబస్ చేంజ్ అయింది కదా. సో ఓల్డ్ సిలబస్ ఉన్నప్పుడు ఓల్డ్ రికార్డ్స్ ఇచ్చేసి డైరెక్ట్ దాన్ని చూసుకుంటూ కాపీ పేస్ట్ చేసుకురండి అని చెప్పేవారు. సో ఇప్పుడు సిలబస్ చేంజ్ అయింది. సో లాస్ట్ ఇయర్ బీఎడ్ జాయిన్ అయిన వాళ్ళకి సిలబస్ చేంజ్ అయింది. కంటే ఒక 1 month అట్లా ఓల్డ్ సిలబసే కంటిన్యూ చేశారు. అయితే డైలమా ఉండే, అయితే న్యూ సిలబస్ చేంజ్ అవుతుందా అవ్వదా అని కొంచెం కన్ఫ్యూజన్ ఉండే. సో ఓల్డ్ సిలబస్సే చెప్పిర్రు. బట్ ఒక 2-3 monthsలో సో చేంజ్ అయిపోయింది సిలబస్ మొత్తం. సో రికార్డ్స్ కూడా చేంజ్ అయిపోయినాయి. అంటే కొత్త సబ్జెక్ట్స్ యాడ్ చేయడం కానీ అలాంటివి జరిగినాయి. సో ఓల్డ్ సిలబస్ ఉన్నప్పుడు ఫస్ట్ సెమ్లో 5 థియరీ ఎగ్జామ్స్ ఉండే. బట్ ఇప్పుడు న్యూ సిలబస్ అయిన తర్వాత మాకు 7 ఎగ్జామ్స్ పెట్టిర్రు, థియరీ ఎగ్జామ్స్. ప్రజెంట్ నేను కూడా బీఎడ్లోనే ఉన్నా. సో 7 ఎగ్జామ్స్ పెట్టిర్రు. డే బై డే కూడా కాదు, సో డైలీ ఎగ్జామ్స్ ఉండే. ఇప్పుడు సెకండ్ సెమ్ రికార్డ్స్కి సంబంధించింది అయితే మాట్లాడుకుందాం. సో ఇప్పుడు కన్ఫ్యూజన్ ఉంది కదా, అంతా న్యూ సిలబస్ మారింది. సో వాళ్ళు ఏం పీడిఎఫ్స్ పంపలేరు కాలేజ్ వాళ్ళు, బుక్స్ కూడా అవైలబుల్ లేవు. సో ఫస్ట్ సెమ్లో అయితే రేపు ఎగ్జామ్ అని ఉందనగా సో సెంటర్కి వెళ్ళి ఈరోజు ఎగ్జామ్ ఈరోజు రాసి రేపటి కోసం బుక్ కొనుక్కొని ఇంటికి వచ్చి దాన్ని చదువుకొని మళ్ళీ వెళ్ళే వాళ్ళము. సో అంత అవైలబుల్ లేకుండే, బుక్స్ కూడా చాలా ప్రాబ్లం అయిపోయింది. ఓల్డ్ బుక్స్ కొంచెం రిఫర్ చేసుకొని కొంచెం ప్రిపేర్ అయినా కూడా సో కరెక్షన్ కూడా కొంచెం హార్డ్గానే ఉంది. సో రికార్డ్స్ సెకండ్ సెమ్లో ఎన్ని ఉన్నాయనంటే సో 13 రికార్డ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ సబ్జెక్ట్ సంబంధించి రికార్డ్స్. సో మనకు సబ్జెక్ట్స్ ఉంటాయి కదా అవి. సో ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్, సోషియాలజికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, పెడగాజీ ఆఫ్ స్కూల్ సబ్జెక్ట్ 1 or 2 అంటే 2 మెథడ్స్ ఉంటాయి కదా మనకి. సో అవి, సో ఇదొకటి స్కూల్ సబ్జెక్ట్ది. ఇది ఎడ్యుకేషన్ సైకాలజీ అండ్ థియరీ ప్రాక్టీస్. సో ఇవి 5 సబ్జెక్ట్స్ మన థియరీ ఎగ్జామ్స్ ఉండేవి. జస్ట్ క్వశ్చన్స్ పంపుతారనమాట. సో మా కాలేజ్ వాళ్ళు అయితే క్వశ్చన్స్ పంపిండ్రు. సో 5 or 6 క్వశ్చన్స్ పంపి సో మీరు గూగుల్ ఆర్ ఓల్డ్ బుక్స్ రిఫర్ చేసుకొని క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి తీసుకురండి అని. నెక్స్ట్ పెడగాజీ ఆఫ్ లెసన్ ప్లాన్స్. సో ఇలా 10 పీరియడ్ ప్లాన్స్ ఉంటాయి ఇలా. సో 10 పీరియడ్ ప్లాన్స్ మనం రెడీ చేయాలి. సో మీరు టీపీకి వెళ్తాం కదా మనం, ఆ టీపీలో రెడీ చేయాల్సి ఉంటుంది. సో 10 పీరియడ్ ప్లాన్స్ ఉంటాయి ఇలా చూడండి. సో ఇది నా సెకండ్ మెథడ్ తెలుగు. సో తెలుగు పీరియడ్ ప్లాన్స్ ఇవి ఇలా ఉంటాయి. మనం సేమ్ స్కూల్లో ప్రాజెక్ట్స్ చేస్తాం కదా, సో పిల్లలకి ప్రాజెక్ట్స్ ఇస్తాం కదా. సో ఆ ప్రాజెక్ట్స్ ఇచ్చినట్టే మనము డయాగ్రామ్స్ పెట్టడం కానీ రిలేటెడ్గా అవన్నీ చేయడం ఉంటుంది. సో ఇలా ఉంటాయి రికార్డ్స్. సో నెక్స్ట్ ఫస్ట్ మెథడ్కి ఒకటి ఉంటుంది రికార్డు, లెసన్ ప్లాన్స్కి సెకండ్ మెథడ్కి ఉంటుంది. సో ఇట్లా ఉంటాయి. సో ఇలా బ్లాక్ చార్ట్లో పేజ్ చేయడం ఉంటుంది, సో బ్లాక్ బోర్డ్ లాగా. సో ఇలా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి నేను చాలా కన్ఫ్యూజ్ అయిన రికార్డ్ అని అంటే సో ప్రీ ఇంటర్న్షిప్ రికార్డ్. సో ఈ టీపీ రికార్డ్స్ అంటారు. సో ఇవి 2 ఉన్నాయి. సో ఫస్ట్ మెథడ్కి ఒకటి, సెకండ్ మెథడ్కి ఒకటి. సో ఏంటంటే ప్రీ ఇంటర్న్షిప్ అని సో 5 మాడ్యూల్స్ ఇచ్చారు. సో నేను ఇక్కడ ఒక పిక్ పెడతా చూడండి. సో 5 హెడ్డింగ్స్ ఇచ్చేసి మీరే ప్లాన్ చేసుకొని రండి అని చెప్పారు. సో ఏదైనా ప్రాజెక్ట్ లాగా ఏదైనా రెడీ చేయండి, రెడీ చేసి దానికి సంబంధించి ఈ 5 హెడ్డింగ్స్ పెట్టి రెడీ చేసి తీసుకురండి అని చెప్పారు. సో ఒక మోడల్ సో ఇలా ఉంటుంది, ఇలా చేయాలని చెప్పి లేదు చూడడానికి, న్యూ సిలబస్ కాబట్టి. సో జస్ట్ 5 హెడ్డింగ్స్ ఇచ్చారు. మళ్ళీ నా మ్యాథ్స్ ఫస్ట్ మెథడ్. సో సైన్స్లో ప్రాజెక్ట్స్ అంటే ఏదో చేయొచ్చు, ఇట్లా సైన్స్ ప్రాజెక్ట్స్ చేస్తాం కదా. సో మ్యాథ్స్లో ఏం ప్రాజెక్ట్స్ ఉంటాయి అసలు అని అస్సలు ఏమంటారు గుర్తుకు రాలేదు అసలు. ఏ టాపిక్స్ పైన చేయాలి అని అసలు అది ట్యాగ్ అవ్వతలేవు అసలు మైండ్లో, ఎంత ఆలోచించినా కూడా మేము రెడీ చేయాలని చెప్పి. సో ఇక లాస్ట్ 2 days రేపే సబ్మిషన్ అన్నప్పుడు సో రాసిన నేను ఈ రికార్డ్స్. సో 1 week ఉందనగానే రికార్డ్స్ సంబంధించిన మెటీరియల్ వెళ్ళి తెచ్చుకున్నా. అండ్ ఈ ఇంటర్న్షిప్ రికార్డ్స్ రేపు సబ్మిషన్ అనగానే ఇయ్యాలనే రాసిన. సో అంత ఫస్ట్ టైంలో అంత ఎక్కువ ఏం నేను ఇట్లా బొమ్మలు పెట్టడం కానీ పేజ్ చేయడం కానీ ఇట్లా రెడీ చేయడం ఏది చేయలేదు. ఎందుకంటే అంత ఎక్కువ పట్టించుకోలే. సో అప్పుడు నాకు ఫుల్ వేరే వర్క్ ఉండే. సో 1 dayలోనే అన్నీ రాసేసి ఇచ్చేసిన. ఆయన అంత ఇంట్రెస్ట్ చూపలే. సో అంతేం పట్టించుకోరు, అసలు ఓపెన్ చేసి చూస్తారా అని చెప్పేసి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపలేను. సో ఇప్పుడు సెకండ్ సెమ్లో అయితే సో నేను ఇంట్లోనే ఉంటున్నా, సో ఎటు వెళ్ళట్లేదు. అండ్ ఏమని చెప్పారు అంటే ప్రిన్సిపల్ సార్ వాళ్ళు, సో మీరు ఫస్ట్ సెమ్లో కొన్ని రికార్డ్స్ ఇటే రిజెక్ట్ అయిపోయినాయి. సో అవి మేమే కరెక్ట్ చేసినాం. కొన్ని కాలేజెస్ వాళ్ళు కూడా రిజెక్ట్ చేశారు రికార్డ్స్ అని చెప్తే, సో మనది ఒకవేళ వాళ్ళు చెకింగ్లో మన రికార్డే తీసి మన రిజెక్ట్ చేస్తే మళ్ళీ ఇంత ఫీల్ గట్టి వేస్టేజ్ కదా. అందుకని కొంచెం చేసిన నేను కూడా.
సో ఫస్ట్ లాంగ్గా చేయాలి. సో థర్మాకోల్తో ప్రాజెక్ట్స్ ఇస్తారు కదా, సో అలా లాంగ్ చేసి కాలేజ్లో ఇట్లా చూపెట్టడం, అంటే ప్రతిరోజు క్లాస్ జరుగుతుంది కదా, అందులో చూపెట్టడం ఉంటుంది. సో అది చూపెట్టినప్పుడు ప్రజెంటేషన్ అప్పుడు పిక్స్ తీసుకొని మనతోటే పిక్స్ తీసుకొని ఇందులో పేస్ట్ చేయడం ఉండే. బట్ నేను కాలేజ్కి వెళ్ళి అట్లా సబ్మిషన్ ఏం చేయలేదు. సో అందుకనే ఇట్లా ఇందులోనే రికార్డులోనే పేస్ట్ చేసిన. సో ఎవరైనా ఉంటే చూసుకోండి. సో ఇది మన ఛానలే కాబట్టి సో ఒక మెమొరబుల్గా ఇట్లా చేసినాం, సో మేము కూడా బీఎడ్లో అని చెప్పి ఉండడానికి కోసమని సో ఇట్లా అప్లోడ్ చేస్తున్నా. సో ఫస్ట్ ఏంటి అంటే ఇట్లా ఫ్రాక్షన్కి సంబంధించిన సో ఇది గూగుల్లో ట్రై చేసి ఇట్లా చేసిన. సో ఇక్కడ హెడ్డింగ్ లోపల ఇట్లా ఎగ్జాంపుల్స్ ఉండే విధంగా చేసిన. సో ఇట్లా చేసిన, ఇట్లా ఓపెన్ చేసిన, ఇది అతకపోయింది. సో ఇట్లా ఓపెన్ చేస్తే ఇట్లా వచ్చినట్టు చేసిన. సో నెక్స్ట్ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్స్, పిక్చర్స్. సో ఈ ప్రీ ఇంటర్న్షిప్ రికార్డు ఏమంటారు ఫుల్ ఫోకస్ చేస్తారు అని చెప్పారు, అందుకని దీన్ని కొంచెం సోకులు కూడా చేసిన. సో ఏ రికార్డులో ఇట్లా షైనింగ్ పెన్స్ కూడా యూజ్ చేయలేదు. సో అంతా స్ప్రెడ్ అయిపోతున్నాయని చెప్పి మళ్ళీ 2 days టైంలో ఇవన్నీ రికార్డ్స్ ఫిల్అప్ చేయాలంటే పెన్నులు మార్చుకుంటుంది, టైం వేస్ట్ చేయదలుచుకోలే. సో ఇంటర్న్షిప్ రికార్డింగ్ మాత్రం సో ఇట్లా చేసిన. సో వీటిలో కూడా ఇట్లా కనిపించేటట్టు కొంచెం చేసిన. సో ఇవి యాంగిల్స్, సో లోపల ఇట్లా డిగ్రీస్ కనిపించే విధంగా చేసిన. సో ఇవన్నీ అటే అతుక్కుపోయినాయి. సో నేను దీని పీడిఎఫ్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా యూజ్ చేసుకునే వాళ్ళు ఉంటే యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే న్యూ సిలబస్ కదా, కాలేజ్ వాళ్ళు కూడా ఎక్కువ ఏం ఇన్ఫర్మేషన్ అంత ఎక్కువ ఇవ్వట్లేదు. చూడండి, లెర్నింగ్ రిసోర్స్ డెవలప్మెంట్ LRD అంటే సో ఏదో 3 topics తీసుకొని జస్ట్ చేసిన. సో ఇంకా డైలీ వెళ్ళేవారు ఇంకా మంచిగా చేసిర్రు. సో డైలీ వెళ్ళకుండా ఉంటే సో రెగ్యులర్ వాళ్ళు కూడా ఎవరు ఎక్కువ రెస్పాండ్ అవ్వరు కదా మన కోసం. సో అందుకనే ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తున్నా. సో ఇది తెలుగు, ఈ బొమ్మ చూడండి, ఇది నేనే డ్రా చేసిన. సో ఇది తెలంగాణకు సంబంధించి. సో ఇది తెలుగులో ఏం రెడీ చేయాలనో ఏమో తెలియలేదు. సో థెర్మోకోల్ పైన రెడీ చేసిన, సో అది సబ్మిట్ చేసిన కాలేజ్లో. సో ఇక్కడ ఒకటి డ్రా చేసి సో తెలంగాణకు సంబంధించిన మెయిన్ ఐటమ్స్, సో గుస్సాడి నృత్యం, పోచంపల్లి సిల్క్స్, దసరా, గద్వాల్ చీర, సో హైదరాబాద్ ఉగాది, పేరిణి, శివతాండవం, సో ఇంపార్టెంట్ ఐటమ్స్ కొన్ని రాసిన. సో ఇది ఓపెన్ చేసి చూసారన్న నమ్మకం కూడా నాకు లేదు. సో లాస్ట్కి ఇట్లా ఫస్ట్ చూసేసి లాస్ట్కి సైన్ కొట్టేస్తారు కదా, సో ఒక మెమరబుల్గా ఉండాలని చెప్పి సో ఈ వీడియోలో పోస్ట్ చేసిన. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇంకా రికార్డ్స్ ఇంకా 13 ఉన్నాయని చెప్పిన కదా. సో ఈ ప్రీ ఇంటర్న్షిప్ 2 ఉన్నాయి రికార్డ్స్. సో ఈ 2 రికార్డ్స్లో ఫస్ట్ ఒక దాంట్లో మ్యాథ్స్, ఒక దాంట్లో తెలుగు. బట్ నేను ఒకటే దాంట్లో మ్యాథ్స్ తెలుగు 2 రాసేసిన. సో 2 బైండింగ్ చేయమని చెప్పిళ్ళు. సో నేను బైండింగ్ చేయాల్సిన అవసరం లేకుండా చేసేసిన. నెక్స్ట్ ఈ 4 ఫైనల్ లెసన్ ప్లాన్స్. సో ఇది ఫైనల్ టీపీ అప్పుడు రాయడం ఉంటుంది. సో రాయలేదు ఇంకా, సో ఫైనల్ టీపీ ఇంకా అవ్వలేదు. ఫైనల్ టీపీ అప్పుడు 4, ప్రీ ఇంటర్న్షిప్ రికార్డ్స్ 2, సబ్జెక్ట్ రికార్డ్స్ 5 అండ్ లెసన్ ప్లాన్స్ 2. సో టోటల్ 13 రికార్డ్స్ సెకండ్ సెమ్లో శాతవాహన యూనివర్సిటీ వాళ్ళకైతే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.